హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు ఆల్రెడీ హోమ్ లోన్ ఉందా, లేదా కొత్తగా హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ 4 విషయాలు తెలుసుకోండి. మీరు హోమ్ లోన్కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ బ్యాంకులోనే హోమ్ లోన్కి వెళ్ళడానికి ట్రై చేయండి. అది అంత సులువు కాదు, చాలా టైం పట్టుద్ది. హోమ్ లోన్ కోసం అయితే ప్రైవేట్ బ్యాంకుల్ని పూర్తిగా నమ్మద్దు. ఎందుకంటే వాళ్ళు ముందు చెప్పే విషయాలన్నీ తర్వాత ఉండవు. సంవత్సరాలు గడిచే కొద్దీ మీరే ఇబ్బంది పడతారు. సగటు మధ్యతరగతి వాడి బాధ ఏ బ్యాంకులకి అవసరం లేదు, వాళ్ళకి కావాల్సింది వ్యాపారం మాత్రమే. కాబట్టి లోన్కి వెళ్ళేటప్పుడు ముందుగా గవర్నమెంట్ బ్యాంక్నే ప్రిఫర్ చేయండి. వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కోసం టైం పట్టుద్ది, అయినా సరే ట్రై చేసి గవర్నమెంట్ బ్యాంకులోనే తీసుకోవడానికే ట్రై చేయండి. ఇంకా రెండోది వచ్చి, హోమ్ లోన్ వస్తుంది కదా అని మీరు క్యాపిటల్గా పెట్టుకున్న అమౌంట్ని పూర్తిగా ఖర్చు పెట్టేయకండి. జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టి హోమ్ లోన్ వచ్చాకే బ్యాలెన్స్ అమౌంట్ని ఖర్చు పెట్టండి. ఇంకా మూడో విషయం ఏంటంటే, మీరు లోన్కి వెళ్ళేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ప్లాట్ లోన్కి వెళ్ళండి, అంతేగాని హోమ్ లోన్తో ప్లాట్ కొనకండి. ఎందుకంటే హోమ్ లోన్తో ప్లాట్ కొంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు. ఆఫ్టర్ 2 ఇయర్సే మీకు ఆ విషయం తెలుసుద్ది. ఒకవేళ ఇల్లు కట్టడం కోసమే మీరు హోమ్ లోన్కి వెళ్తున్నట్టు అయితే మాత్రం హోమ్ లోన్కి ఎంత అయితే వెళ్తున్నారో అందులో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ గోల్డ్ రూపంలో కానీ, బాండ్స్ రూపంలో కానీ, మరే ఇతర ఆస్తుల రూపంలో కానీ మీ వద్ద ఉంటేనే మీరు హోమ్ లోన్కి వెళ్ళండి. అంతేగాని మీరు శాలరీ పర్సన్ అయ్యి ఉంటే మాత్రం ఫ్యూచర్ను ఆలోచించకుండా ఇప్పటికి ఈఎంఐ కట్టడానికి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మీరు హోమ్ లోన్కి వెళ్ళిపోయారంటే 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత రెపో రేట్లు పెరిగినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఆ తర్వాతకి మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి మీకు ఫ్యూచర్లో హోమ్ లోన్ చాలా బర్డెన్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది ఇలా ఆలోచించి ముందే వెళ్ళిపోతున్నారు. కాబట్టే తర్వాత ఉద్యోగం ఏమైనా పోయినా, లేదంటే ఉద్యోగంలో కానీ ఇబ్బంది ఉన్నా బలవంతంగా ఇబ్బంది పడుతూనే ఆ ఉద్యోగాలు చేస్తున్నారు. అది కూడా చాలా బలవంతంగా. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, హోమ్ లోన్ తీసుకోవడం చాలా సులువు, కానీ అది కంటిన్యూస్గా 10 ఇయర్సో, 15 ఇయర్సో, 20 ఇయర్సో కట్టడం అనేది చాలా కష్టం, చాలా ఓపికతో చేయాల్సిన పని. కాబట్టి దిగేటప్పుడే అన్ని విధాల ప్రిపేర్ అయ్యే దిగండి. థ్యాంక్ యూ.